అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీస్. వైజాగ్ ఇలాంటి సిటీలో బందోబస్తు ఇవ్వాలంటే, ఇలాంటి సిటీలో ప్రొటెక్షన్ టు ద పబ్లిక్ ఇవ్వాలంటే ఇట్స్ హెవీ టాస్క్ వైల్ కంపేర్ టు ద అదర్ సిటీస్ లైక్ నార్మల్ వేరే విజయనగరం. కొంచెం అదర్ సిటీస్ కంపేర్ చేసి ఇది కొంచెం కష్టం. యాజ్ పోర్ట్ నుంచి ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇట్ క్రియేట్స్. గిరి ప్రదక్షిణ చందనోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ అంతకు ఒక ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్, చీఫ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ ప్లాన్ చేస్తానంటే అనుకోండి, నేను అక్కడ ఒక నేరం చేయాలి క్రిమినల్గా, నేను ఫస్ట్ ఆలోచిస్తాను. వస్తే నైట్ 10 అయినా 11 అయినా సరే మీరు వాళ్ళ కోసం ఫిక్స్ కంపల్సరీ డెఫినెట్గా ఉంది. వాళ్ళ కోసం అన్ని చేసి మాట్లాడి వాళ్ళ సమస్య తెలుసుకొని పరిష్కరించి దానికి ఒక సొల్యూషన్. వాళ్ళు మర్యాదగా ప్రవర్తించకపోతే, పోలీసు వాళ్ళు బిహేవ్ చేస్తే వెంటనే వాళ్ళు నాకు పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తారు. జాబ్ మన ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి దిగులు పడకూడదు. మనం ఎప్పుడైనా వీ షుడ్ బి అ ఫైటర్, నెవర్ అ క్విటర్. వెల్కమ్ టు ఓపెన్ టాక్స్ విత్ జిఎస్టీ సార్. మిమ్మల్ని మా ఛానల్కి ఇన్వైట్ చేసి ఇలా మీతో పాడ్కాస్ట్ ఇలా తీయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్ టు యూ సార్. యాక్చువల్లీ మన వైజాగ్ అంటే ఒక మెట్రోపాలిటన్ సిటీ సార్. వైజాగ్ ఈజ్ లైక్ అ హార్ట్ టు ద ఆంధ్రప్రదేశ్. అది ఒక మంచి సిటీ. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు చెప్తా ఉంటారు ఎప్పుడు కూడా. ఇలాంటి సిటీలో బందోబస్తు ఇవ్వాలంటే, ఇలాంటి సిటీలో ప్రొటెక్షన్ టు ద పబ్లిక్ ఇవ్వాలంటే ఇట్స్ హెవీ టాస్క్ వైల్ కంపేర్ టు ద అదర్ సిటీస్ లైక్ నార్మల్ వేరే విజయనగరం. కొంచెం అదర్ సిటీస్ కంపేర్ చేసి ఇది కొంచెం కష్టం. యాజ్ ఎ మెట్రోపాలిటన్, అ బిగ్ సిటీ. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ పోర్ట్ నుంచి ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇట్ క్రియేట్స్ ప్రెషర్ ఆన్ ఎవ్రీ ఇండస్ట్రీ. దీన్ని మీరు ఎట్లా తీసుకుని, మీరు హౌ డిడ్ యూ డిజైన్ యువర్ ప్లాన్ అండ్ హౌ డిడ్ యూ, వాట్ ఆర్ యువర్ న్యూ inventions that you put towards it, sir? Because you go on with the flow that if any problem is there, you create a strategy for it, you implement it, and of course it works it out in a very good way. Adi meeku etla ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే రెండు పనులు బాగా చేయాలి. నెంబర్ 1 వచ్చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎటువంటి ఛాలెంజెస్ రావచ్చు, అది మనం ముందుగానే క్యాల్కులేట్ చేసి ఆ ప్రాబ్లంకి ఎటువంటి సొల్యూషన్ ఉంది, ఆ ఛాలెంజ్ ఎలా ఎదుర్కోవాలి, అది ఒక ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు అనుకోండి, గిరి ప్రదక్షిణ చందనోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, మనకు డీటెయిల్ ఫీడ్బ్యాక్ ఉంది. ఆ ఫీడ్బ్యాక్ రిపోర్ట్ బాగా చదివి, ఆ లాస్ట్ టైం ఎవడెవడు బందోబస్తులో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకొని ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ ఈసారి జరగనీయకుండా ప్లాన్ చేయడం. కొన్ని బందోబస్తు ఎలా ఉంటాయంటే ఫస్ట్ టైం ఎప్పుడు జరగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యోగాంధ్ర. సో అటువంటి కేసెస్లో మనకు హిస్టరీ ఉండదు. కాబట్టి అప్పుడు మనం విజువలైజ్ చేయాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఎక్కడ థింగ్స్ కెన్ గో రాంగ్. ఒక మాట మనం గుర్తు పెట్టుకోవాలి, వీ షుడ్ ఆల్వేస్ బీ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్. సో ఆ వర్స్ట్ కేస్ సినారియోలో ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి ఛాలెంజెస్ రావచ్చు విజువలైజ్ చేసి అది జరగనీయకుండా చూడటం. ఇప్పుడు అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్, చీఫ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్, ద ఇంపార్టెంట్ వివిఐపి ప్రోగ్రామ్. నేను ఎలా ప్లాన్ చేస్తానంటే అనుకోండి, నేను అక్కడ ఒక నేరం చేయాలి క్రిమినల్గా, నేను ఫస్ట్ ఆలోచిస్తాను. ఆ ఏరియా లోపలికి వెళ్ళి దాడి చేయాలి. ఎటువంటి మార్గాలు ఉన్నాయి, బాగా చుట్టూ ఒక రౌండ్ చేసి ఎక్కడ మార్గాలు ఉన్నాయి చూసి అవి బ్లాక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక పోలీస్ స్టేషన్. మామూలుగా ఒక ఆఫీసర్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఫ్రంట్ డోర్ నుండి లోపలికి వెళ్తారండి.
నేను ఎప్పుడూ అలా చేయను. నేను ఫస్ట్ బ్యాక్ సైడ్ వెళ్తాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎవడు చూడరు. సో బ్యాక్ సైడ్లో అన్ని చెత్త, అన్ని అబండన్ వెహికల్స్, అన్ని క్రైమ్ వెహికల్స్, అంతా గార్బేజ్ అంతా ఉంటుంది. సో నేను ఎప్పుడైనా పోయి బ్యాక్ సైడ్లో ఏం పడే పరిస్థితి ఎలా ఉంది అది చూస్తాను. ఎవరు వెళ్ళి బాత్రూమ్స్ చూడరండి. కాబట్టి పోలీస్ స్టేషన్లో లేకపోతే ఏదో ఒక పబ్లిక్ ఫెసిలిటీలో వాష్రూమ్స్ వర్స్ కండిషన్లో ఉంటాయి. నేను ఫస్ట్ పోయి వాష్రూమ్స్ చూస్తాను, క్లీన్గా ఉందా లేదా, డోర్ పనిచేస్తుందా లేదా, రన్నింగ్ వాటర్ ఉందా లేదా. సో ఈవెన్ ఏదైనా బందోబస్తు ప్లాన్ చేయాలంటే కూడా ఒకవైపు అటాక్ జరగనీయకుండా అన్ని లూప్ హోల్స్, గ్యాప్స్ ఫిల్ చేయడం, మరోవైపు ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మరోవైపు ఛాలెంజ్ ముందుగానే విజువలైజ్ చేయడం. ఇంకొకటి వచ్చేసి ఆ బందోబస్తు కోసం పోలీస్ పగలు రాత్రి కృషి చేస్తారండి. వాళ్లకు మనం మంచి భోజనం పెట్టాలి, మంచి అకామిడేషన్ ఇవ్వాలి, మంచి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే పని వాళ్ళే చేస్తారు. మేము సీనియర్ ఆఫీసర్స్, మేము ఏసీ రూమ్లో కూర్చుంటాను, ఏసీ వెహికల్లో తిరుగుతాను. వాళ్ళు ఎండ వాన చూడకుండా వాళ్ళు పనిచేస్తారు. వాళ్లకు మనం మంచి భోజనం పెట్టకపోతే, మంచి అకామిడేషన్ ఏర్పాటు చేయకపోతే, మంచి బస్ ఇవ్వకపోతే వాళ్ళు ఎలా పనిచేస్తారండి? సో అది కూడా 100% ఎన్ష్యూర్ చేస్తాం. అందుకే లాస్ట్ 1 year నుండి మీరు చూస్తూ ఉంటారండి, ప్రతి బందోబస్తులో మన వాళ్ళు చాలా బాగా పనిచేస్తారు. వైజాగ్ సిటీ పోలీస్కి అందుకే మంచి పేరు వస్తూ ఉంది. మాత్రం ఉంచుకోవాలి, ఎందుకంటే గిన్నీస్ రికార్డు అన్ని లక్షల మంది యోగాలో పాల్గొన్నప్పుడు సెక్యూరిటీ మేనేజ్ చేయాలండి, ఇక్కడ నుంచి భీమిలి వరకు మేనేజ్ చేయాలి సార్. అది ఒకే టైంలో ఎలా మేనేజ్ చేయాలి, దానికి కూడా గిన్నీస్ రికార్డ్ ఇవ్వచ్చు అని మా ఉద్దేశం. యాక్చువల్ చాలా బాగా చేశారు సార్. థ్యాంక్ యూ. పిఎం గారు 2 సార్లు విజిట్ చేసినట్టు. అవునండి, అప్పుడు 2 సార్లు మీరు బాగా మేనేజ్ చేశారు. థ్యాంక్ యూ. రియల్లీ ఇట్స్ వెరీ అప్రిషియబుల్. అండ్ ఈవెన్ నేను కూడా విన్నది ఏంటంటే, ఒక హోమ్ గార్డ్ అయినా సరే వాళ్ళకి కూడా మీరు రిటైర్ అయిపోతున్నారు, మీరు పర్సనల్ గా వెళ్ళి వాళ్ళ వెల్ఫేర్ కూడా మీరు చూస్తున్నారు, ఈవెన్ యువర్ లోవర్ స్టాఫ్. అది రియల్లీ అసలు అప్రిషియబుల్ సార్. చాలా మంది చేయొచ్చు, వాళ్ళు బిజీలో పడి మర్చిపోవచ్చు, అండ్ యూ నెవర్ ఫర్గెట్ దోస్ పీపుల్ యాక్చువల్లీ. చాలా ఎందుకంటే హోమ్ గార్డ్, కానిస్టేబుల్ వాళ్ళే యాక్చువల్ గా పనిచేస్తారు ఎండ వాన చూడకుండా. కాబట్టి వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అది చూడకుండా సొంత కంఫర్ట్, సొంత ఫెసిలిటీస్ చూస్తే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. దట్స్ సో గుడ్ సార్. అదే మీ ప్యూర్ హార్ట్ సార్, ఇట్స్ వెరీ గుడ్. అండ్ అంతేకాకుండా మీరు ఎవరైనా కంప్లైంట్ తో వస్తే నైట్ అంటే 10 అయినా 11 అయినా సరే మీరు వాళ్ళ కోసం ఉండి, ఫిక్స్ కంపల్సరీ డెఫినెట్ గా ఉండి వాళ్ళ కోసం అన్ని చేసి మాట్లాడి వాళ్ళ సమస్య తెలుసుకొని పరిష్కరించి దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చి మీరు పంపిస్తున్నారు. వాట్ మేడ్ యూ ఇన్స్పైర్ టు డూ దట్ సార్? యాక్చువల్ గా టైం వరకు వర్క్ చేసుకోవాలి అంటే ఇన్స్పిరేషన్ ఏం లేదు. నేను అనుకుంటాను ప్రతిరోజు పొద్దున లేసి, టుడే మేబీ ద లాస్ట్ డే ఆన్ అర్త్. రేపు బతుకుతాను లేదు బ్రతకను నాకు తెలియదు, అనుకుంటాను ఈరోజే నా లాస్ట్ డే, రేపటి గురించి నాకు తెలియదు. సో ఈరోజు నాకు ఎలా సంతోషం వస్తుంది, 10 మందికి మేలు చేయగలిగితే, 10 మందికి హెల్ప్ చేయగలిగితే నాకు నిద్ర వస్తుంది మంచిగా. నేను హాయిగా నిద్రపోయి మళ్ళీ రేపు బతికినా బతకపోయినా నాకు అభ్యంతరం లేదు. ఆ ఆలోచనతో ప్రతిరోజు స్టార్ట్ చేస్తాను. సో అందుకే, ఎందుకంటే నేను రామకృష్ణ మిషన్లో చదివాను, స్కూల్ అండ్ కాలేజ్. అక్కడ నేను నేర్చుకున్నాను మానవ సేవ వచ్చేసి మాధవ సేవ. సో ప్రతి మనిషిలో భగవంతుడు, దేవుడు ఉన్నారని అప్పుడే నేర్చుకున్నాను. స్వామి వివేకానంద కూడా అదే చెప్పారండి. సో అదేమాట, ప్రతి వ్యక్తి లోపల భగవంతుడు ఉన్నారు. ఆ వ్యక్తికి కొంచెం సేవ చేయగలిగితే, హెల్ప్ చేయగలిగితే, అది గుడికి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా, మసీద్కు వెళ్ళినా ఆ భగవంతుడు, అక్కడ కూడా భగవంతుడు ఉన్నారండి. కానీ దానికంటే ఈ బతికిన భగవంతునికి మనం సేవ చేయగలిగితే బాగుంటుందని పబ్లికే మా కళ్ళు, మా చెవులు, మా పర్సనల్ సెల్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799.
వైజాగ్ ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ చుట్టుపక్క ఎక్కడైనా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి సెటప్ అంతా చేసిన 5 minutes బిఫోర్ మేము చూసాం, మీరు ఒక 4 జీవితాలు సేవ్ చేశారు ఏకంగా. అది అంటే స్టిల్ వైజాగ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయంటే నిజంగా చాలా షాకింగ్ గా ఉంది సార్. ఎందుకంటే చాలా మందికి సరైన ఉద్యోగాలు రావట్లేదు మన వైజాగ్ లో కానీ, వేరే రాష్ట్రంలో కానీ, వేరే దేశంలో కానీ. సో అందరూ ఎప్పుడైనా ఇంకా మంచి ఉద్యోగం ఎక్కడైనా ఉంటే వెళ్తామని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆఫీస్, మీకు ఇక్కడ 10,000 జీతం వస్తుంది, మేము 1,00,000 రూపాయలు జీతం ఇస్తాం, నమ్ముతారు. అది నమ్మి మోసపోతారు. అందుకే అది మోసపోవడం. సార్ అంటే చిన్న విషయం అండి, ఇప్పుడు 4 జీవితాలు మీరు వేరే ఎవరో సైబర్ క్రైమ్ చేసే కంపెనీ నుంచి కాపాడారు, అక్కడికి వెళ్లకుండా జాగ్రత్త. మరి అట్లాంటి కంపెనీస్ వాళ్ళ మనుషులు కూడా ఇక్కడ ఉంటారు కదా సార్. సో ఫర్దర్ ప్రాసెస్ లో వాళ్ళని అరికట్టడం కానీ, వాళ్ళని వెళ్ళి ఆల్రెడీ మేము ఈ కేసులో కేసు రిజిస్టర్ చేశాము, ముద్దాయిలను అరెస్ట్ చేశాము. కానీ చాలా మంది ఆల్రెడీ వెళ్ళిపోయారు, వాళ్ళను రప్పిస్తున్నాం ఇప్పుడు. అందుకే ప్రెస్ మీట్ పెట్టడం, రిటర్న్ రప్పిస్తున్నాం. వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తే మేము అందరికీ హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఇలా వేల మంది భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళిపోయారు, వెళ్ళిన తర్వాత అక్కడ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు లాస్ట్ 1 week లో మేము కంబోడియా నుండి 2 తీసుకొచ్చాము. మొన్న దుబాయ్ నుండి 5 ఫోన్ చేశారు, కాపాడండి, దుబాయ్ నుండి తీసుకురండి. నాకు వెస్ట్ ఏషియా, ఈస్ట్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా నుండి రెగ్యులర్ గా ఫోన్ కాల్స్ వస్తాయి, ఇలా కాపాడండి, తీసుకెళ్ళండి అని నాకు కాల్ చేస్తారండి. నేను సాధ్యంత వరకు ప్రయత్నం చేస్తాను. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి ఎంబసీస్ లో, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారండి. ఆల్రెడీ మేము దాదాపు 90 మందిని రిటర్న్ తీసుకొచ్చాము లాస్ట్ 1 year లో. సో డిఫరెంట్ కంట్రీస్ నుండి. ఇంకా ఎవరైనా ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తే వాళ్ళని కూడా తీసుకొస్తాం. అండ్ తర్వాత సార్, ఇప్పుడు మీకు వైజాగ్ తో ఒక స్పెషల్ కనెక్షన్ ఉందని మనం చాలా వీడియోలో కూడా, చాలా ఇంటర్వ్యూస్ లో మీరు చెప్పారు. హౌ డు యూ ఫీల్ వర్కింగ్ ఇన్ వైజాగ్ అగైన్ సార్? ఇప్పుడు మనం చూస్తే మన రాష్ట్రంలో వైజాగ్ వచ్చేసి పెద్ద సిటీ, లార్జెస్ట్ సిటీ, తర్వాత కాస్మోపాలిటన్ సిటీ. తర్వాత వైజాగ్ లో లాస్ట్ 1 year నుండి నేను చూస్తున్నాను, ఇక్కడ ముఖ్యంగా పబ్లిక్ వచ్చేసి లా అబైడింగ్ అండ్ పీస్ లవింగ్. అది వేరే చోట ఉండకపోవచ్చు. నేను ఈ జనవరి నెలలో చూశాను, అక్కడ నేవీ డే జరిగింది. ప్రోగ్రాం అయిపోయిన వెంటనే పబ్లిక్ క్రమశిక్షణ పాటిస్తూ ట్రాఫిక్ జామ్ సృష్టించకుండా ఇంటికి వెళ్ళిపోయారండి. ఈ యోగాంధ్రలో కూడా చూసాము, ఎక్కడ కూడా ట్రాఫిక్ లేదండి. ఈవెన్ చెప్పాలంటే మొన్న జరిగిన రథయాత్రలో కూడా పోలీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ప్రతి ఒక్కరిని గైడ్ చేసుకుంటూ, ఎవరికి అటు భక్తులకి ఇబ్బంది లేకుండా, ఇటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చాలా హ్యాపీగా సాఫీగా జరిగేటట్లు చేశారు సార్. దట్ ఈస్ రియల్లీ కంగ్రాచులేషన్. సో అందుకే మనం వైజాగ్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ట్రై చేస్తున్నాం. అండ్ సో పర్ఫెక్షన్ ఇంకా రాలేదు, ఇంకా కృషి చేయాల్సి వస్తుంది. మాట చెప్పాలంటే లాస్ట్ 2 years or 3 years కి బిఫోర్ పోలీస్ కి ఇప్పుడు పోలీస్ కి దే ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. ఒక వ్యక్తి వస్తే వాళ్ళకి మర్యాద ఇస్తూ మాట్లాడుతూ వాళ్ళ సమస్య వాళ్ళే ముందుగా తెలుసుకుంటున్నారు, నీ వరకు వచ్చేవారు. దిస్ ఇస్ ద రియల్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ సీన్ ఇట్. ఇంకొకటి నేను చెప్పాలంటే, ఇప్పుడు పబ్లిక్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ లో నా ఫోన్ నంబర్ మేము డిస్ప్లే చేశాము. అక్కడ న్యాయం జరగకపోతే, పోలీసు వాళ్ళు పట్టించుకోకపోతే, పోలీసు వాళ్ళు మర్యాదగా ప్రవర్తించకపోతే, పోలీసు వాళ్ళు మిస్బిహేవ్ చేస్తే వెంటనే వాళ్ళు నాకు పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తారు. సార్ మేము పోలీస్ స్టేషన్ వచ్చాము, ఇక్కడ పోలీసు వాళ్ళు సరిగ్గా ప్రవర్తించడం లేదు, మాకు న్యాయం చేయట్లేదు అని నాకు కాల్ చేస్తారు. అది కూడా పోలీస్ భయపడుతున్నారు, దట్ సరిగ్గా న్యాయం చేయకపోతే, సరిగ్గా ప్రవర్తించకపోతే పబ్లిక్ ఇమీడియట్ గా సిపి గారికి కాల్ చేస్తారని వాళ్ళకు తెలుసు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ హెడ్ ఇస్ ఎవరైతే పైన ఉంటారో వాళ్ళు కరెక్ట్ గా
వాళ్ళ వర్క్ ని బాగా చేస్తే ఆటోమేటిక్ గా కింద వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. అండ్ తర్వాత ఒక 2 years బ్యాక్ ఇది కూడా ఈ బైక్ గ్యాంగ్స్ అంటే డ్యూక్ బైక్స్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కానీ లాట్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్ లేదు సార్. ప్రతి ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కున్న వాళ్ళు సైలెన్సర్ మార్చేసి పెద్ద పెద్ద మోడిఫైడ్ సైలెన్సర్స్ అండ్ డ్యూక్స్ అయితే బీచ్ రోడ్ లో స్టన్స్ అయితే నైట్ టైం చాలా దారుణంగా ఉండేది. ఎవరైనా వాళ్ళకి ఏంటిది అని చెప్పినా కొట్టేసి వాళ్ళని అట్లా చేసి అంత ఘోరంగా ఉండేది సార్. ఈ రోజు చూస్తే ఒక్కళ్ళు కూడా నాట్ ఇన్ సింగిల్ డే బైక్ రేసెస్ కానీ లేదంటే ఒక 10 మంది 20 మంది చిల్లరగా ఉన్న వాళ్ళందరూ గుమ్ముకోవడం కానీ ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా సిటీ ఉంది సార్. దాన్ని ఎట్లా ఎరాడికేట్ చేశారు సార్? అంటే బైక్ గ్యాంగ్స్ ఎవరెవరు పెట్టుకుంటారు అట్లా? ఇప్పుడు మీకు గుర్తుందో లేదు, మేము వచ్చిన తర్వాత కొత్తలో ఒక దాదాపు 160 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ నంబర్ గుర్తులేదు, మోడిఫైడ్ సైలెన్సర్స్ ఒకేసారి రోడ్డు మీద పెట్టేసి రోలార్ పెట్టేసి అన్ని విధ్వంసం చేయడం జరిగింది. తర్వాత కూడా ఎక్కడ అటువంటి బైక్ గ్యాంగ్ కనిపిస్తే మేము వెంటాడి పట్టుకొని కేసు పెట్టేవాళ్ళం. సో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. అంటే ఇప్పుడు కూడా 100% మోడిఫైడ్ సైలెన్సర్స్ లేవు అని మేము చెప్పలేం, కానీ మా దృష్టికి వస్తే మాత్రం అది వదిలేది లేదు. అండ్ ఎక్కడైనా ఉంటే వెంటనే పబ్లిక్ నాకు కాల్ చేసి చెప్తారు, సార్ ఇక్కడ ఇటువంటి బైక్ గ్యాంగ్ ఉంది, ఇక్కడ ఇటువంటి మోడిఫైడ్ సైలెన్సర్తో బండి నడుపుతున్నారు, ఇక్కడ ఇటువంటి బైక్ రేసింగ్ చేస్తున్నారు, ఇక్కడ స్టంట్ చేస్తున్నారు, మేము వెంటనే పోయి పట్టుకుంటున్నాం. సో ఈ పబ్లిక్కి తెలిసిపోయింది ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే సిపి గారికి చెప్తే వెంటనే యాక్షన్ ఉంటుందని పబ్లిక్కి కూడా నమ్మకం ఉంది. మేము కూడా ఆ విధంగానే పనిచేస్తున్నాం. ఇంతగా పాస్ట్ టైమ్స్ లో ఎన్నో మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి సార్. అండ్ అదే విధంగా మీరు ఒక MBBS చదువుతూ ఇందులోకి వచ్చారు. అంత MBBS అంటే ఒక డాక్టర్ సార్, చాలా మంది గ్రేట్ గా ఫీల్ అవుతారు డాక్టర్ చేయడానికి. ఆ డాక్టర్ ని ఆపి మరి ఇందులోకి రావడానికి మీకు అంటే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగి ఉంటుంది సార్ ప్రతి ఒక్కరికి. అది ఏం సరైన ఉందా సార్ మీకు? ఉంది. యాక్చువల్ గా డాక్టర్ గా పనిచేస్తూ ఉండగా నేను కొన్ని కరప్షన్ మెడికల్ ఫీల్డ్ లో కరప్షన్ చూసాము. అది అందుకే నేను అనుకున్నాను ఒకవేళ పోలీస్ జాబ్ చేస్తే ఇది అరికట్టగలుగుతానని ఆ ఆలోచనతో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి రావడం జరిగింది. లేకపోతే నేను MD జనరల్ మెడిసిన్ అప్పుడు చేస్తూ ఉండగా ఈ జాబ్ వచ్చింది. సో MD మెడిసిన్ చేసి ఉంటే ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లో మంచి ఉద్యోగం వచ్చేది, లక్ష రూపాయలు జీతం వచ్చేది. వాళ్ళు ఎంతమంది సేఫ్ గా ఉన్నాం సార్, ఇంకా హ్యాపీగా కూడా ఉన్నాం. దట్స్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు మీకు ఒక అవార్డ్స్ ఏమున్నాయంటే మెయిన్ గా ప్రైమ్ మినిస్టర్స్ లాఠీ అండ్ హోమ్ మినిస్టర్స్ అది ఆల్ రౌండ్ బెస్ట్ ఆఫీసర్ గా ఎన్నికయ్యాను. అప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ బెటన్ అండ్ హోమ్ మినిస్టర్స్ రివాల్వర్ వచ్చింది. అది కాకుండా ఇండియన్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసెస్, ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్ సర్వీసెస్, ఉత్కృష్ట సేవా మెడల్, అతి ఉత్కృష్ట సేవా మెడల్, DG సిల్వర్ డిస్క్, DG గోల్డ్ డిస్క్ అన్ని వచ్చాయి. మీరు ఎడ్యుకేషన్ ఇంకా ఆపలేదు, ఇంకా ఏదో ఒక తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ నుండి MBA చేశాను. తర్వాత లాయర్స్ LLB డిగ్రీ కూడా చేశాను, లా డిగ్రీ కూడా చేశాను. సో ఇంకా ఇప్పుడు ఒక భోపాల్లో ఒక నేషనల్ లా యూనివర్సిటీ ఉంది, అక్కడ నుండి సైబర్ క్రైమ్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద ఒక కోర్స్ కూడా చేస్తున్నాను. గమనించిన దాంట్లో మీకు సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్ అని కొంచెం ఇంట్రెస్ట్ అని మాకు తెలిసింది సార్. ఎందుకంటే మీరు ఒక SC ఒక ఆర్మీ ఏదో ఈవెంట్ జరుగుతున్నప్పుడు మీరు రాస్తే మీకు దాని గురించి తిరిగి కూడా ఒక అప్రిషియేషన్ తో ఎవరో లెటర్ రాశారని. అవునండి. ఆ స్టోరీ కొంచెం మీరు అంటే అది సైబర్ సెక్యూరిటీ కాదు, నేషనల్ సెక్యూరిటీ మీద ఒక ఎస్సే రాస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇండియాలో. సో అప్పుడు ఉన్న ఆర్మీ బ్రిగేడియర్ నన్ను పిలిపించి అవార్డు కూడా ఇచ్చారండి. సో అండ్ వైజాగ్ మీరు నెక్స్ట్ ఇప్పుడు వస్తున్న పోస్టింగ్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి కదా సార్? అది పోస్టింగ్ గురించి మాకు తెలియదు. ఫ్యూచర్లో ఏ పోస్టింగ్ ఎప్పుడు వస్తుంది అది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటారండి. కానీ ఇక్కడ ఉన్నంతసేపు ఇలాగే పనిచేస్తాను. వైజాగ్ ప్రజలకు ఇలాగే సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వైజాగ్ లోని ఎన్నో ఇవన్నీ అరికట్టారు కదా సార్. నార్మల్ గా
దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ అట్లాంటివి మీరు అప్పుడు ఎక్కువ జరిగేవి సార్. చైన్ స్నాచింగ్స్ అవి ఎట్లా సార్? అంటే జ్ఞానపురం ఏరియాలో మెయిన్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు జ్ఞానాపురంలో లాస్ట్ 7 years నుండి ఎదురు చూస్తున్న ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఇప్పుడు పెట్టాము. అక్కడ 24/7 పోలీస్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు రాబరీస్, చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ ఇంతకుముందు జరిగితే కేసు రిజిస్టర్ చేశారో లేదో మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేసి ఆ లోకల్ గ్యాంగ్ ని పట్టుకొని ఛేదిస్తున్నాం. సో చిన్న ఆఫెన్స్ అయినా కూడా చాలా సీరియస్ గా పర్సూ చేస్తున్నాం. ఎందుకంటే చిన్న ఆఫెన్స్ జరిగితే మనం పట్టించుకోకపోతే ఒక బ్రోకెన్ విండో థియరీ ఉంది. చిన్న ఆఫెన్స్ పట్టించకపోతే అదే ఆఫెండర్, ఆ నేరస్తుడు పెద్ద ఆఫెన్స్ చేస్తాడు. కాబట్టి మనం చిన్న ఆఫెన్స్ అయినా సీరియస్ గా తీసుకోవాలి, కేసు ఛేదించాలి. అదే ఉద్దేశంలో పనిచేస్తున్నాం. మీ పర్సనల్ లైఫ్ గురించి మీరు ఏమైనా కొంచెం? మా పర్సనల్ లైఫ్ అంటే మా వైఫ్ ఫిల్మ్ మేకర్, నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి హైకోర్టులో పనిచేస్తున్నారండి యాజ్ రీసెర్చ్ అసోసియేట్, అండ్ చిన్న అమ్మాయి ఫైనల్ ఇయర్ మెడికల్ కాలేజ్ చదువుతున్నారండి. మీరు అసలు అంటే చాలా షార్ట్ టైమ్ ఆఫ్, మీకు టైం కూడా చాలా తక్కువ ఉంటుంది కదా సార్. ఇంత తక్కువ టైంలో మీరు ఇవన్నీ ఎట్లా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తారు? డిగ్రీస్ అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి న్యాయం దక్కేలా చేస్తూ హౌ మేనేజింగ్? నేను గుంటూరులో పనిచేస్తుండగా ఎస్పీగా ఒక సడన్ గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఫార్నెస్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి తీసుకొచ్చి చంపేసి ఆ ఫర్నేస్లో బాడీ కాల్చేశారు. సో అక్కడ నుండి ఆ బాడీని రిట్రీవ్ చేయడం, తర్వాత ఎవరు చంపేయడం, అది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాన్ని వెంటనే ఛేదించడం, వెంటనే ముద్దాయిని అరెస్ట్ చేయడం, అది నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. సిమిలర్గా నిజామాబాద్లో ఎస్పీగా ఉన్నప్పుడు ఒక బాస్ ఆపి ఆ కేసులో ఒక పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఇంకా 2-3 కలిసి చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఆ పోలీస్ కానిస్టేబుల్ని ఉద్యోగం నుండి డిస్మిస్ చేయడం, అదే ఒకే సమ్మరీ డిస్మిషల్ చేసాము. సో ఈ 2 కేసు నాకు ఇమీడియట్ గా గుర్తు వస్తుంది. అది లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్, బాంబ్ పెట్టి వెళ్ళిపోయారండి. సో నేను చాలా మందిని ఆ రోజు సేఫ్ చేయగలిగాను. సో ఆ ఇష్యూ ఎప్పుడైనా నాకు గుర్తుంటుంది. కానీ మీరు మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటే 2 సీరియల్ బ్లాస్ట్ జరుగుతుంది, అది కూడా ఆలోచించకుండా మీరు ఇంకొకసారి నేను నిజామాబాద్ లో ఎస్పీగా ఉన్నప్పుడు ప్లాన్ చేశారు నక్సల్స్. అది 2002-03లో జరిగింది. నేను అప్పుడు అక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు. కానీ ఆ 2-3 days ముందు ఆ మొత్తం నక్సలైట్ గ్యాంగ్ ని ఆదిలాబాద్ నిజామాబాద్ బోర్డర్లో వాళ్ళు వెనక వచ్చి ఇంటి మీద దాడి చేసి గ్రామస్తులుగా నటించి లోపలికి వచ్చి తర్వాత ఎస్పీ గారిని, ఎస్పీ భార్యని, ఎస్పీ ఫ్యామిలీని అందరినీ చంపడానికి ఆ ప్లాన్ దొరికింది. ఎటువంటి ఎలక్ట్రల్ అఫెన్స్ ఇన్వెస్టిగేషన్ కొరకు అది నేను అప్పుడు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్గా పనిచేశాను. లాస్ట్ ఇయర్ ఏడీజీ లా అండ్ ఆర్డర్గా ఆ పుస్తకం కూడా నేను ఎలక్షన్ కమిషన్కి పంపించాను. దొంగతనాలు కానీ లేదంటే ఇలాంటి మిస్ యాక్టివిటీస్ జరుగుతున్నప్పుడు ఎట్లా దాని నుంచి బయటపడాలి అన్నది ఒక చిన్న మా రిక్వెస్ట్, మీ ఇల్లు లాక్ చేసి బయటికి వెళ్ళాలంటే మీ ఇంటి చుట్టూ ఎలా సీసీటీవీ పెట్టాలి. మీరు 1 month లేకపోయినా పర్వాలేదు, దొంగతనం జరగనీయకుండా మేము చూస్తాం. అదే మాదిరిగా మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంటే పోలీసు వాళ్ళు కూడా మీ ప్రైవేట్ సేఫ్టీ, ప్రైవేట్ గార్డ్స్తో కలిసి ఎన్ష్యూర్ చేస్తారండి. సిమిలర్లీ మీకు ఏదైనా వాట్సాప్ కాల్ చేయండి. తర్వాత మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరికి రావచ్చు, లేకపోతే మాకు కాల్ చేయండి. సాధ్యంత వరకు మేము వైజాగ్లో ఉన్నంతసేపు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. యూత్కి నేను 2-3 మాటలు చెప్తాను. నంబర్ 1, డ్రగ్స్ నుండి దూరంగా ఉండండి. నంబర్ 2, అమ్మాయిలో ఫిజికల్గా భేదించడం, అలా చేస్తే మాత్రం కఠినమైన చర్య ఉంటుంది. అలా చేయకండి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్, ఆన్లైన్ లోన్ యాప్
ఆ అమ్మాయి నిరాకరించడం, ఇవన్నీ తరచుగా జరుగుతాయి మన ప్రపంచంలో. అలా జరిగింది కాబట్టి మీరు పట్టించుకోకూడదు. మీ లైఫ్ మీ చేతుల్లో ఉంది. ఏదైనా ప్రాబ్లమ్స్ దయచేసి పాడు చేయకండి, స్పాయిల్ చేయకండి. పోలీస్ తరపున ఏదైనా హెల్ప్ కావాలంటే మొహమాట లేకుండా నిర్భయంగా ధైర్యంగా మా దగ్గరికి రావచ్చు. మాకు కాల్ చేయండి, మేము గైడ్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. బ్యూటిఫుల్ మెసేజ్ ఫ్రమ్ యువర్ సైడ్ సార్. అండ్ లాస్ట్ గా మీ యూపీఎస్సీ ఆస్పెక్ట్ పంచుకుంటారు. ఇప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు యూపీఎస్సీ రాయాలనుకుంటే నా దగ్గరికి రావచ్చు, నేను గైడ్ చేస్తాను. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సివిల్ సర్వెంట్ కంటే కూడా బెటర్ జాబ్ మన ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి దిగులు పడకూడదు. మనం ఎప్పుడైనా వీ షుడ్ బి అ ఫైటర్, నెవర్ అ క్విటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.